సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెల 1 సోమవారం. ఈరోజు తిథి నవమి పూర్తిగా ఉంది. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఈ రోజంతా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున చతుర్థ భావములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఒక లాభాన్ని కానీ శుభవార్తను కానీ అందుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులకి వృత్తి ఉద్యోగాల్లో రాణింపుకి అవకాశం ఉంది. షష్టమంలో కుజుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మీదైనటువంటి శైలిలో విజయాలను అవకాశాలను చేజిక్కించుకుంటారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూలత, ఆదాయము, పేరు ప్రఖ్యాతులు, మంచి ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి మార్గాలు కనిపిస్తాయి. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల లాభాలు కానీ మీకు కలగడానికి అవకాశం కనిపిస్తుంది. అష్టమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబ పరంగా కానీ, తల్లికి సంబంధించి కానీ ఒక నిరాశను లేకపోతే అశాంతిని కలిగించే వార్తను వినాల్సిన సందర్భం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఈరోజు బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి సోమవారం రోజున ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా ఒక శుభవార్త కానీ అవకాశాన్ని కానీ చేజిక్కించుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, మంచి గుర్తింపు, ఆదాయము అందుకుంటారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక గట్టి పోటీని ఎదుర్కొని సునాయాసంగా విజయం సాధిస్తారు. లాభాల దిశలో ముందుకు వెళ్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామికి సంబంధించిన ఒక శుభవార్తను కానీ లేకపోతే జన సంబంధమైనటువంటి ఒక సంతోషకర వార్త కానీ మీరు ఈరోజు వింటారు. జన సహకారం కూడా బాగా ఉంటుంది. మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని చేజిక్కించుకుంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. పంచమంలో కుజ సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, వాహన ప్రమాదాలు, భూ వివాదాలు ఈరోజు కాస్త ఇబ్బందిగా, చికాకును కలిగించే విధంగా ఉంటాయి. ఈ రాశి వారు చందనపు రంగు వస్త్రధారణ చేసి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో గురు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు తెచ్చుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. మంచి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, మీ మాటకు విలువ పెరగడం, కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, కుటుంబ సౌఖ్యాన్ని అనుభవించేటువంటి పరిస్థితి మీకుంటుంది. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. గట్టి పోటీని సునాయాసంగా ఈరోజు మీరు విజయం సాధించే విధంగా ముందుకు వెళ్తారు. భాగ్యంలో రాహువు సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు కనిపిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా ఉండడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం, స్త్రీజన సహకారంతో మంచి అవకాశాలను, లాభాలను అందిపుచ్చుకుంటారు. ఇంటా బయట కూడా సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సహకారం బాగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో కుజ సంచారం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాల్స్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. వాహనాలు కానీ భూముల నుంచి లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. వ్యయంలో గురువు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు పడేటువంటి సూచన కనిపిస్తుంది. సమాజంలో అనుకున్నంతగా మీకు రావాల్సిన పేరు రాకపోయే పరిస్థితి కనిపిస్తుంది. పని భారము, శ్రమ, ఖర్చులు అధికమయ్యే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం,
శనగలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. అనుకోకుండా ఒక సమావేశంలో మీరు పాల్గొని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. అష్టమంలో శని సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో వెనకడుగు పడతారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. పరమేశ్వర దర్శనం చేసుకోండి. బిల్వాష్టకం పారాయణం చేయండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారికి ఈరోజు తృతీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు జరగడం వల్ల మంచి లాభాలు అందుకుంటారు. షష్టమంలో రాహు సంచారం ఉంది. మీరు ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. విదేశీ వ్యవహారాలు కూడా మీకు లాభసాటిగా ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం ఉంది. లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యయములో రవి సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రభుత్వం నుంచి ఏదైనా ఇబ్బందికర వాతావరణం లేకపోతే వార్త వినాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వపరమైనటువంటి విషయాలు కూడా మీకు ప్రతికూలంగా ఉంటున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని ప్రతిరోజు దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. ఈరోజు గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ తులారాశి వారికి ఈ రోజున షష్టమంలో శని సంచారం వల్ల పనివారి సహకారం, జన సహకారం వల్ల ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారం వల్ల సమాజంలో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి ఆదాయం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. లాభములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. పంచమములో రాహు సంచారం వల్ల మీ ఆలోచనలు కానీ, మీ ఖర్చులు కానీ కాస్త ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. సంతానంతో మనస్పర్ధలు కూడా అవకాశం ఉంది. సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేసి మీరు నిందలు పడేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. మినుములను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి భాగ్యములో శుక్ర సంచారం వల్ల తండ్రి సహకారం పుష్కలంగా ఉంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. సిరిజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. దశమములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులకు కానీ అవకాశం ఉంది. లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. భూవాహన లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. సంతోషకర వాతావరణం, సంతృప్తికరమైనటువంటి జీవన విధానం ఈరోజు మీకు కనిపిస్తుంది. అష్టమంలో గురువు సంచరించడం వల్ల ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు కానీ లేకపోతే మనస్పర్ధలకు కానీ అవకాశం కనిపిస్తుంది. తద్వారా మీ మాటల వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీదే అని అనుకోండి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోక పారాయణం, అలాగే పసుపు వర్ణపు పండ్లను దానం చేయడం వల్ల గురువులకు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా స్త్రీజన సహకారం వల్ల ఒక గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు. చతుర్థంలో శని సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, జన సహకార లోపం, కుటుంబంలో అశాంతి, ఉదర సంబంధమైన అనారోగ్యాలకు అవకాశం ఉంది. వయోవృద్ధులకు ఆహార పానీయాలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. ఈ మకర రాశి వారికి సోమవారం రోజున తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. అష్టమంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి, గట్టి పోటీని ఎదుర్కొంటారు. సమాజంలో వ్యాపారం విస్తరింపబడేటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక పరంగా బలాన్ని పుంజుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల అతి సునాయాసంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించి మంచి ఫలితాలను, సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు.
అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణేశ దర్శనం చేసుకోండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి సోమవారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం ధరుస్తుంది. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అనుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, ఆదాయము, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సప్తమంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం కూడా బాగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఆర్థిక బలము మీకు అనుకూలంగా ఉంది. దశమంలో చంద్ర సంచారం వల్ల అతి సునాయాసంగా ఒక పోటీని ఎదుర్కొని మంచి విజయం సాధిస్తారు. లాభాలు అందుకుంటారు. అష్టమంలో కుజ సంచారం ఉంది. జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. భూవాహన సమస్యలు, కొన్ని వివాదాలు ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి సోమవారం రోజున పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, సృజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. షష్టమంలో రవి సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాన్ని, నూతన ఉద్యోగాల్ని, ఉన్న ఉద్యోగంలో పదోన్నతుల్ని, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలని అందుకునే వాతావరణం ఉంది. షష్టమంలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యయములో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటున్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల మీరు మోసపోయేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. మినుములు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.